హలో ఎవ్రీవన్, ఇదైతే సండే మినీ వ్లాగ్ అనమాట. లాంగ్ వీడియో షూట్ చేశాను, పోస్ట్ చేస్తానని చెప్పాను కదా. ఇంక ఈరోజు అయితే బొచ్చ తెచ్చుకున్నాం. చేప చాలా టేస్ట్ ఉందండి. ఇంకా అప్పటికి అమ్మని నాన్ వెజ్ స్టార్ట్ చేయొద్దన్నారు. ఇంకా అందుకే అమ్మకి బీరకాయ పాలేసి వండాను. మాకైతే బొచ్చ అనమాట. కొంచెం ఫిష్ పులుసులాగా పెట్టి మిగతాది అయితే ఫ్రై చేశాను. మా ఇంట్లో పులుసు కంటే ఫ్రై ఎక్కువ తింటారండి, ఎందుకంటే అంత క్రిస్పీగా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. ముందైతే చేప ముక్కలన్నిటిని ఉప్పు పసుపు వేసి కడిగేసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఫిష్ ఫ్రైకి అయితే మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను అనమాట. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా ఇంట్లో చేసింది, కొంచెం నిమ్మకాయ, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కలిపేసేసి అయితే ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అనమాట. ఇట్లా మ్యాగ్నేట్ చేసుకుంటే ముక్కకి మంచిగా ఉప్పు కారం పడుతుంది. మనం ఫ్రై చేసుకున్నప్పుడు క్రిస్పీ కూడా ఉంటుంది. కొందరు శనగపిండి అట్లా వేస్తారు, నేను అవి ఏమి వేయను. జస్ట్ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఆయిల్ ఉంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. నేను నిమ్మకాయ వేసుకున్నా. ఇక్కడ మొత్తం మ్యాగ్నేట్ చేసేసి అయితే మంచిగా పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ అందరూ నేను వేడి తింటున్నానేమో అని కొంచెం మజ్జిగ కూడా తాగండి అని కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, నా హెల్త్ గురించి పట్టించుకున్నందుకు. నేను తాగుతున్నాను, మధ్య మధ్యలో కోకోనట్ వాటర్ కూడా తాగుతున్నాను. ఆ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, కొంచెం బిజీగా ఉంటున్నాను అనమాట. అమ్మని చూసుకోవడం, ఇంట్లో చూసుకోవడం, కొంచెం వర్క్లన్నీ బిజీగా అయిపోయినాయి. ఇటు ఆఫీస్ వర్క్ అయిపోయింది అనుకుంటే ఇంట్లో వర్క్ మొదలైందనమాట. మెల్లమెల్లగా వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తానండి. అట్లాగే నా ప్రెగ్నెన్సీ జర్నీ కూడా ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి. కన్ఫామ్గా నాకు ఏ మంత్లో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేస్తాను. ప్రజెంట్ అయితే నాకు 6th వెళ్ళిపోయి 7th వచ్చేస్తుంది. ఇంకొన్ని రోజులు అయితే సీమంతం కూడా చేస్తారు, ఆ వ్లాగ్స్ కూడా వస్తాయి. మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను జాబ్ మానేశాను, ఇంకా నాకున్నది ఇది ఒకటే దీంట్లోనే. అందుకే నేను యాక్టివ్గా ఉంటున్నాను. ప్రతిరోజు నాకు వీలైనంత వరకు షార్ట్స్ పెడుతున్నాను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటున్నాను. ఇంకా నా నుంచి మీకు ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి, కన్ఫామ్గా పోస్ట్ చేస్తాను. నేను నా బేబీ అయితే ఇప్పుడు వరకు బాగా హెల్తీగా ఉన్నాము, ఏ ప్రాబ్లం లేదు. జస్ట్ బ్యాక్ పెయిన్, స్టార్టింగ్లో వామిటింగ్స్ అట్లా అయినాయి అనమాట. అవి కూడా చిన్న చిన్న మినీ వ్లాగ్స్ లాగా నేను పోస్ట్ చేస్తాను. ఏ మంత్లో నాకు ఎట్లా ఉంది ఏంటి అనేది. నేను హార్ట్ రేట్స్ అవన్నీ కూడా ఎన్టీ స్కాన్స్ అవి కూడా తీపించుకున్నాము. అవి కూడా కావాలంటే కామెంట్ చేయండి, నేను కన్ఫామ్గా పోస్ట్ చేస్తాను. వీడియోస్ అన్నీ ఉన్నాయండి, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే సిచ్యువేషన్ కొంచెం మాకు హార్డ్గా ఉంది కదా. అమ్మకి అనుకోకుండా ఆపరేషన్ అవ్వడం అన్నీ అవ్వడం వల్ల కొంచెం టైం అనేది మాది బాగోలేదు. అయినా సరే దేవుడు అంతా మంచిగా చూశాడు, మమ్మల్ని త్వరగానే కోలుకునేలా చేశాడు. మీ అందరి దీవెనల వల్ల నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఒక్కొక్కరు కామెంట్ చేస్తుంటే నా హెల్త్ గురించి కూడా ఒక్కొక్కరు పట్టించుకుంటున్నారు మంచిగా. ఇంకా అలాగే జాబ్ చేస్తున్నానా లేదా అని కూడా కొందరు కామెంట్ చేసి అడిగారు. ప్రస్తుతానికైతే నేను ఆపేసానండి, 5th మంత్ వరకు చేశాను. ఇంకా బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పి రిజైన్ పెట్టేశాను అనమాట. వర్క్ ఫ్రమ్ హోమే కదా, చేసుకోవచ్చు కదా అని అంటూ ఉంటారేమో. కాకపోతే ఎల్జీ సమ్మర్కి చాలా ప్రెజర్ ఉంటుందండి, ఎందుకంటే ఏసీస్ అన్నీ న్యూ ఏసీస్ అన్నీ బుక్ అవుతాయి. వాటిని ఇన్స్టాల్ చేయించాలి, టెక్నీషియన్లు పంపించి. మళ్ళీ ఓల్డ్ ఏసీస్ అన్నీ సర్వీస్కి వస్తాయి, వాటిని సర్వీస్ చేయించాలి, కాల్స్ మాట్లాడాలి, ఇంజనీర్స్తో అలర్ట్గా ఉండాలి, వాళ్ళని వెళ్ళమని అడుగుతూ ఉండాలి. కాల్స్ అంటే కంప్లైంట్స్ అండి, కస్టమర్ కంప్లైంట్స్. ఏసీస్ బాగా వస్తాయండి. ఈ 3 మంత్స్ మాకు బాగా ప్రెజర్. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 మంత్స్ బాగా ప్రెజర్ ఉంటుందండి. వర్షాకాలం వచ్చేసరికి కొంచెం ప్రెజర్ తగ్గుద్ది. ఇంకా నా డ్యూ డేట్ కూడా ఆగస్టు మంత్లోనే ఇచ్చారు కాబట్టి మొత్తం బేబీ ఇది అయిపోయాక కొంచెం కోలుకున్నాక నేను చేయగలిగితే మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను. ఈలోపు నాకు సపోర్ట్గా ఉన్న ఈ యూట్యూబ్ని నేను సక్సెస్ చేయాలనుకుంటున్నానండి. అందుకే ఒక 6 మంత్స్ టార్గెట్ పెట్టుకున్నాను. నా బేబీ వచ్చేసేలోగా ఈ యూట్యూబ్ సక్సెస్ అవ్వాలి మీ అందరి సపోర్ట్ వల్ల అని కోరుకుంటున్నాను. నాకైతే పూర్తి నమ్మకం ఉంది నా మీద, మీ మీద. నన్ను కన్ఫామ్గా సపోర్ట్ చేస్తారు, కన్ఫామ్గా నన్ను గెలిపిస్తారని. ఈ 6 మంత్స్ నేను బాగా కష్టపడతానండి. ప్రెగ్నెంట్గా ఉన్నా సరే నేను యాక్టివ్గా ఉండగలుగుతున్నాను. రోజుకు ఒక షార్ట్ అయితే కన్ఫామ్గా కన్సిస్టెన్సీగా పెట్టాలని అన్నారని నేను రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా 2-3 డేస్ నాకు కొంచెం వర్క్ వల్ల ఆగొచ్చు, కాకపోతే నేను మళ్ళీ కంబ్యాక్ ఇస్తానండి. ఎందుకంటే కొన్ని పనులు ఉన్నాయి, అవి ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను అనమాట. ఇంక ఇక్కడ చూస్తుండగానే చేపల పులుసు రెడీ అయిపోయింది కదా, ప్రాసెస్ చూసేసే ఉంటారు. చేపల పులుసు ఏముందండి, నేనైతే ఉల్లిపాయ పేస్ట్ వేస్తానన్నమాట, గ్రేవీ మంచిగా వస్తుందని చెప్పి. మెంతులు, జీలకర్ర అయితే వేస్తామన్నమాట, గోదావరి స్టైలు. మంచిగా చింతపండు పులుసు వేసేసి వేగినాక ముక్కలు వేసి
మగ్గినాక ముక్కలు మొత్తం సిమ్లో మగ్గనివ్వాలి. గరం మసాలా వేసేయాలి. సమ్మర్కి నాకైతే చెమటలు మామూలుగా లేదు. ఈ సండే మాకు బాగా గడిచిందని చెప్పాలి. అమ్మ ఒక పక్కన కోలుకుంది. మంచిగా ఫిష్ కర్రీ వేసుకొని తిన్నాము. బావ కూడా వచ్చారు. కొంచెం వేసి క్లీన్ చేయించాను. షార్ట్లో చూసాము కదా మీరు. అట్లాగే నా యూట్యూబ్ జర్నీ కూడా ఇప్పుడే మంచిగా మొదలవుతుంది. మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. ప్లీజ్ అండి, అందరూ వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. అట్లాగే నేను ఇంకా నా నుంచి మీకు ఏమేమి కావాలో అలాంటి కామెంట్ చేయండి. నేను వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే ఫిష్ ఫ్రై చెప్పాను కదా, నేను తక్కువ ఆయిల్లో ఫ్రై చేస్తానండి. క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. లాస్ట్కి నాకు తింటాక కూడా లేదు, ఒక పీస్ మిగిలింది, నేను వీడియో తీయలేదు. ఇంకా 1 పీస్ అయితే నేను తినేసాను. బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో. ఇంకా అయితే రోజు రెగ్యులర్గా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయండి. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే నన్ను సపోర్ట్ చేయండి. నా ఈ ప్రెగ్నెన్సీలో నేను యూట్యూబ్ కూడా సక్సెస్ అవ్వాలి, నా బేబీ వచ్చేసరికి కానీ నేను కోరుకుంటున్నాను. నాకు 6 మంత్స్ టార్గెట్ పెట్టుకున్నానండి. ఏదైనా అనుకుంటే సాధించాలంటారు కదా, నేను సాధిస్తానని నమ్ముతున్నాను. ఇంకా బాబా దయ్య, ఏడుకొండల స్వామి దయ్య, నా బేబీ వచ్చేసరికి ఒక సక్సెస్ ఉమెన్ లాగా ఉండాలని కోరుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ అయితే చాలా 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 అవసరం అండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను ఎప్పుడు ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.